మన సోషల్ మీడియా మాత్రం ఏమి షేర్ చేస్తున్నాం, ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాం, ఎలాంటి ఐడియాలజీస్ కలిగి ఉన్నాం, ఐడియాలజీస్ అమెరికన్ కల్చర్ పరంగా ఉన్నాయా, అమెరికన్ ఇన్స్టిట్యూషనల్ ఫౌండేషనల్ వాల్యూస్ పరంగా ఉన్నాయా, అమెరికన్ గవర్నమెంట్ సిద్ధాంతాల పరంగా ఉన్నాయా, అలా ఇవన్నీ చెక్ చేస్తారంట. దాంతోపాటు అమెరికాలో హార్వర్డ్ లాంటి టాప్ యూనివర్సిటీస్ కూడా కేవలం 15% ఫారెన్ స్టూడెంట్స్ని అడ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ చెప్తుందనమాట. అంతేకాదు ఏ యూనివర్సిటీస్ అయితే ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ ఎంకరేజ్ చేస్తో ఎలో చేస్తో ఆ యూనివర్సిటీస్కి ఫెడరల్ ఫండింగ్ కూడా వీళ్ళు కట్ చేస్తున్నారనమాట. ఇక్కడ అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది. ఫ్రీ స్పీచ్కి అమెరికా ఒక నిదర్శనం ఒకప్పుడు. అలాంటి దేశం ఈ రోజున మా వాల్యూస్తో మీరు సరితూగితేనే రండి, మా వాల్యూస్ కావాలంటే రండి, మాకు కాంట్రాస్ట్గా మీకు ఒపీనియన్స్ ఉండొద్దు, మీరు ఇక్కడికి వచ్చేది చదువుకోవడానికి, మీరు ఇక్కడికి వచ్చేది మీ వాల్యూస్ని ప్రమోట్ చేయడానికి కాదు, మీరు ఇక్కడ స్టూడెంట్స్గా వచ్చేది కేవలం చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి కాదు, ఇలా రకరకాల స్టేట్మెంట్లు ఇస్తుంది అమెరికా ప్రభుత్వం ఇప్పుడు అనమాట.